హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను రీసెంట్గా సందర్శించిన బద్రీనాథ్ క్షేత్ర విశేషాలు, అలాగే ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే బాగుంటుంది, మార్గ మధ్యంలో చూడాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇలాంటి విశేషాలన్నింటితో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ నుంచి చివరి దాకా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రిషికేశ్ నుంచి దాదాపుగా రోడ్డు మార్గంలో 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసిన తర్వాత మనం ఈ బద్రీనాథ్ క్షేత్రాన్ని అయితే చేరుకోవచ్చు. ఈ బద్రీనాథ్ అనే క్షేత్రం కేవలం 6 నెలలు మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిగతా 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. సాధారణ ప్రజలకి దర్శనాలు అవి ఉండవు, గుడి కూడా మూసేస్తారు. మనకి క్షేత్రం మే దగ్గర నుంచి అక్టోబర్ వరకు ఓపెన్ ఉంటుంది. మే జూన్ స్టార్టింగ్ టైం కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి. క్రౌడ్ ఉన్నా పర్వాలేదు, వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ టైంలో వెళ్ళొచ్చు. జూలై ఆగస్ట్ వచ్చేసరికి విపరీతమైన వర్షాలు, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. అప్పుడు క్రౌడ్ తక్కువ ఉంటారు. కాకపోతే వెళ్లే దారి ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా తక్కువ మంది ప్రయాణిస్తారు. అలాగే మళ్ళా సెప్టెంబర్ సగం నుంచి అక్టోబర్ లో క్లోజింగ్ టైం వరకు కూడా ప్లెజెంట్ గానే ఉంటుంది. అండ్ దర్శనాలవి కూడా ఈజీగా అయిపోతాయి. ఈ ప్రదేశం పేరు వచ్చేసి విష్ణు ప్రయాగ. ఈ ప్రదేశంలో అలకనంద అనేది ధౌలి గంగా అనే నదితో కలుస్తుంది. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే పొరపాటును కూడా స్నానాలకు అది దిగకండి, జస్ట్ నీళ్ళు జల్లుకోండి అంతే. నెక్స్ట్ మనం చూడబోయే ఊరు జ్యోతిర్మఠ్. దీన్ని కాలక్రమేణా జోషిమఠ్ అని మార్చారు. ఈ జోషిమఠ్ లో మనం ఖచ్చితంగా దర్శించవలసిన దేవాలయం ఈ నరసింహస్వామి దేవాలయం. లోకల్ గా ఇక్కడ నార్సింగ్ అని పిలుస్తూ ఉంటారు నరసింహస్వామిని. బద్రీనాథ్ వెళ్లే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో నరసింహస్వామి సాలగ్రామ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయానికి ఇంకొక ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే, శీతాకాలంలో ఆ బద్రీనారాయణుడి గుడి మూసేసినప్పుడు ఆయన ఉత్సవమూర్తిని అక్కడి నుంచి తీసుకువచ్చి ఈ గుడిలోనే ఉంచి పూజలు అవి చేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే మే నెలలో మళ్ళీ మనకి బద్రీనారాయణుడి గుడి తెలుసుకుంటుందో, ఇక్కడి నుంచి డోలి యాత్రలో ఒక ఉత్సవంగా ఆ నారాయణమూర్తి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని ఆ బద్రీనాథ్ గుడికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పూజలవి మొదలు పెడుతూ ఉంటారు. ఈ గుడి ప్రాంగణంలో చాలా అంతరాలయాలు ఉంటాయి, అవన్నీ దర్శించుకోండి. ఇక్కడ చరిత్ర స్థల పురాణం ప్రకారం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఈ నరసింహస్వామిని ఈ గుళ్ళో ఎంతకాలం పూజిస్తారో అంతకాలం బద్రీనారాయణ క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుందని చెప్పి ఒక చరిత్ర అయితే చెప్తూ ఉంటుంది. సో కంపల్సరీగా ఈ క్షేత్రాన్ని మీకు టైం కుదరకపోతే కనీసం రిటర్న్ వచ్చే దారిలోనే ఈ క్షేత్రాన్ని మాత్రం తప్పకుండా దర్శించండి.
ఈ దేవాలయంలో చూడవలసిన ఇంకొక ముఖ్యమైనది, ఆ ఆది శంకరాచార్యులు గారు ఎక్కడైతే కూర్చుని ధ్యానం చేసేవారో ఆ ప్రదేశం, అది గుడి ముందర భాగంలో ఒక చిన్న గది పక్కన ఉంటుంది. ఇలాగ గద్ది స్థలం రాసి ఉంది కదా, ఇదే ప్రదేశంలో ఆది శంకరాచార్యులు వారు కూర్చుని ధ్యానం చేసేవారు. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సాక్షాత్ విష్ణుమూర్తి 108 దివ్య దేశాల క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ గుడి కూడా వన్ ఆఫ్ ద దివ్య దేశ క్షేత్రం. ఆ 108 దివ్య దేశాల భాషలో ఈ క్షేత్రం పేరు వచ్చేసి తిరుపృతి. అలాగే ఆ స్వామి వారిని పరిమళవల్లి సమేత పరమ పురుష పెరుమాళ్ అని పిలుస్తారు. ఈ గుడి వెనకాతల వాసుదేవుని గుడి ఉంటుంది. ఈ గుడి లోపల 8 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. ఈ గుడిని మాత్రం మిస్ అవ్వద్దు అసలు. నేను వెళ్ళినప్పుడు నాకు టైం సరిపోక ఇదే ఊర్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ అయ్యాను. ఆది శంకరాచార్యుల వారి ఆశ్రమం ఒకటి ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాను నేను. మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ ప్లేస్ ని కూడా దర్శనం చేసుకుని తర్వాత రండి. అలాగే వెళ్లే దారిలో ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసి హనుమాన్ చట్టి. ఈ హనుమాన్ చట్టి అనే ప్రదేశంలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ మహాభారతంలో భీముడికి అలాగే ఆంజనేయ స్వామికి జరిగిన ఒక అద్భుతమైన ఘట్టానికి రిలేటెడ్ చరిత్ర అయితే ఉంది. అలాగే జోషిమఠ్ దాటిన తర్వాత ఇంకొక 40 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం బద్రీనాథ్ అయితే చేరుకుంటాం. వెళ్లే దారి అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. రైనీ సీజన్ అయితే అవాయిడ్ చేయండి. మిగతా రోజులైతే రోడ్డు కూడా చాలా మంచి కండిషన్ లో ఉంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఏవైనా ల్యాండ్ స్లైడ్ జరిగినా, రోడ్డు విరిగిపోయిన వాళ్ళు వెంటనే రిపేర్ అయితే చేస్తూ ఉంటారు. ఈ చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అలౌ చేయరు. ఈ బద్రీనాథ్ వెళ్తున్నప్పుడు ఈ జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్లే మార్గంలోనే ఈ యాత్ర రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్ లో ఫ్రీగా చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్ లో కౌంటర్లు కూడా ఉంటాయి. హరిద్వార్ లో ఉంటాయి, రిషికేశ్ లో ఉంటాయి, అలాగే వెళ్లే దారిలో అక్కడక్కడ కూడా ఉంటూ ఉంటాయి. చెక్ చేసుకుని కంపల్సరీగా చేసుకోండి. అలా జోషిమఠ్ నుంచి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మనం ఇలా బద్రీనాథ్ చేరుకుంటాం. ఇదే బద్రీనాథ్ బస్ స్టాండ్. ఇక్కడతో పెద్ద పెద్ద వెహికల్స్, బస్సెస్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం కాలినడకనైనా వెళ్ళొచ్చు, లేకపోతే గనక క్యాబ్స్ అవి మాత్రం ఇంకొక 500 మీటర్స్ వరకు కూడా వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి మాత్రం అందరూ నడుచుకునే వెళ్ళాలి. పెద్ద కష్టతరమైన దారి ఏం కాదు, నార్మల్ గా ఉంటుంది, మన ఊర్లో నడిచినట్టే. ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉన్న 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో అంత ప్రదేశంలోని చక్కగా మనకి రూమ్స్ అవి దొరుకుతాయి. అలాగే భోజనానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా టీ, కాఫీ, టిఫిన్, భోజనం అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ అందరూ తినే ఫుడ్ అయితే దొరుకుతుంది. ముఖ్య గమనిక, ఈ ఉత్తరాఖండ్ దేవభూమి కాబట్టి ఇలాంటి ధామాల్లో వాటిలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరకదు. మనం దేవుడి మీద భక్తితో వెళ్తున్నాము కాబట్టి ఆ ఫుడ్ ని కొంచెం అవాయిడ్ చేయండి.
కారు పార్కింగ్ దగ్గర నుంచి ఒక 300 మీటర్స్ నడిచి వస్తే ఈ ప్రదేశాన్ని చేరుకుంటాం. ఇక్కడ నుంచి మనకి దేవాలయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోనే మనకి యాత్ర రిజిస్ట్రేషన్ చెక్ చేస్తారు. అది ఉంటేనే ముందు పంపిస్తారు, లేకపోతే పంపించరు. ఇక్కడ 2 దారులు ఉంటాయి. ఒకటి యాత్ర రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుని దర్శనానికి వెళ్ళేది, రెండోది స్నానం చేయడానికి. ఆ స్నానం ఎక్కడ చేసేది ఇవన్నీ చెప్తాను. ఈ లెఫ్ట్ సైడ్ దారిలో వెళ్తే మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ లోంచి వెళ్తే మనకి దేవాలయం దగ్గరికి రీచ్ అవుతాము. అక్కడ మనకి అత్యంత ఇంపార్టెంట్ ప్రదేశం ఉంటుంది, అది తప్తకుండం. ఈ తప్తకుండంలో స్నానం చేసి తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడు నేను వచ్చిన టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో తప్పకుండానే నేను ఇప్పుడు చూపించను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవరూ లేని టైంలో చూపిస్తాను. అసలు దాని విశేషం ఏంటి, ఇవన్నీ అన్ని చాలా క్లారిటీగా అర్థమవుతాయి. మనం ఇప్పుడు ఇటువైపు కొండ నుంచి దేవాలయం అటువైపు కొండ వైపు వెళ్తున్నాం. మధ్యలో ఒక బ్రిడ్జ్ దాటి కింద అలకనంద నది అయితే చాలా ఫోర్స్ గా ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ ఆ కొండలు, ఆ పొగ మంచు చూస్తే అసలు చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ దగ్గరికి వస్తే మొత్తం వెనకాల కొండంతా మంచు, అలాగే గుడి కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది మొత్తం. ఈ ప్రదేశంలోనే కిందకి వెళ్తే మనకి మెట్ల మార్గంలో మనకు ఆ తప్తకుండం అనేది వస్తుంది. ఇక్కడే స్నానాలు అవి చేస్తారు. ఇందాక చెప్పినట్టు అటువైపు రిజిస్ట్రేషన్ చెక్ చేయించుకొని మనం దర్శనానికి వచ్చేటప్పుడు ఇటువైపు బ్రిడ్జ్ నుంచి వస్తాం. అది ఇటువైపు బ్రిడ్జ్. మనం ఆ ప్రదేశం నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ ద్వారా మనం వచ్చి దర్శనం లైన్ లోకి అయితే కలుస్తాం. కింద అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది. పొరపాటును కూడా ఈ అలకనంద రివర్ లో స్నానాన్ని దిగడానికి మాత్రం ప్రయత్నించవద్దు. కేవలం తప్తకుండంలో మాత్రమే స్నానం చేయండి. ఫ్లోటింగ్ తక్కువ ఉంటే కనుక నెత్తి మీద నీళ్లు మాత్రం జల్లుకోండి, అదే శ్రేయస్కరం. మే జూన్ లో వస్తే మనకు దర్శనం లైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్ లైన్ కూడా ఉంటుంది. కాకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చాలా మంది ఇదే టైంలో రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి, మీకు దూరంగా కనబడుతున్న రేకుల షెడ్ ఆ పొడుగుందా, మీ కంటికి కనిపించేది కొంతవరకు. ఆ వెనకాతలు కూడా దాదాపుగా ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు అంత షెడ్ ఉంటుంది. అంత దూరం మనం నడుచుకు వెళ్ళి లైన్ లో నిలబడాలి. దర్శనం చేసుకువచ్చిన తర్వాత ఈ గుడి బయట నిలబడి ఆ ప్రకృతిని అయితే ఆస్వాదించే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ప్రదేశం పొద్దున పూట ఎంత అందంగా ఉందో రాత్రి పూట కూడా ఆ లైటింగ్ లో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఆ విశేషాలు కూడా మీకు చూపిస్తాను. ఈ ప్రదేశం పేరు వచ్చేసి బ్రహ్మకపాలం. ఈ ప్రదేశంలోనే పితృతర్పణాలు, అలాగే పెద్దవాళ్ళకి కార్యాలు అవి చేస్తూ ఉంటారు. పూర్వీకులందరికీ వాళ్ళ ఆత్మలు అవి శాంతి కలగాలని సాక్షాత్ విష్ణుమూర్తి దర్శించుకుని ఆయన ద్వారా వీళ్ళకి మోక్షం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. భారతదేశంలో మనకి పితృతర్పణాలు కార్యాలు చేయడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం గయా, అది బీహార్లో ఉంటుంది. అలాగే దానితో పాటు ఈ బద్రీనాథ్ క్షేత్రంలో కూడా చేస్తే సాక్షాత్ విష్ణుమూర్తి ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. ఈ బద్రీనాథ్ దేవాలయం అందాలని వాటిని మనం ఉదయం పూట వెలుగులో అదే చూసాం కదా, రాత్రి పూట కూడా ఈ ఆలయం యొక్క అందం చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు దానికి వేసిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ లైటింగ్ లో ఒక ప్రత్యేకమైన అనుభూతి అయితే కలిగిస్తూ ఉంటాయి. అది మాటలు అయితే చెప్పలేము మనం. నేను మీకు దగ్గరికి చూపిస్తానండి. చూసారా, నైట్ పూట ఆ ఒక రంగులో ఉన్న దేవాలయం రంగురంగులు మారుతూ మన కళ్ళకి ఎంతో కనువిందు కలిగిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిందే నైట్ పూట ఈ దృశ్యాన్ని. ఈ ప్రదేశం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వర్ల నివాసం. విష్ణుమూర్తి హిమాలయాల్లో ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశం వెతుకుతుండగా ఆయనకి ఈ ప్రదేశం కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ పార్వతీ పరమేశ్వర్లు ఉన్నారు. ఆ ప్రదేశాన్ని ఎలా తీసుకోవాలని ఆలోచించి ఒక పథకం అయితే వేస్తాడు విష్ణుమూర్తి. ఎలాంటి పథకం వేస్తాడంటే, ఇంకా అడిగితే కాదనలేడు
అన్నంత పథకం వేస్తాడు. ఏం చేస్తాడంటే ఒక చిన్న బాలుడి రూపంలో మారిపోయి వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుల నివాసం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అది గమనించిన పార్వతీదేవి సడన్ గా ఒక అమ్మ ప్రేమ గుర్తొచ్చి ఆ బాలుని తీసుకుని బుజ్జగించి లాలిస్తూ ఉంటుంది. అదంతా గమనించిన పరమేశ్వరుడు వద్దని వారిస్తాడు. ఆ మాయంతా ఆయన తెలుసు కాబట్టి. అప్పుడు పార్వతీదేవి, మీకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఇలా మొరటగా ఉంటారంటూ శివునితో అంటుందన్నమాట. అప్పుడు పరమశివుడు నవ్వుకుని ఊరుకుంటాడు, ఆయనకు ఆ మాయంతా తెలుసు కాబట్టి. తర్వాత ఆ బాలుని ఇంట్లో ఉంచి ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు స్నానానికి అది వెళ్తారు. తిరిగి వచ్చేసరికి ఆ డోర్ లాక్ అయిపోయి ఉంటుంది, ఎంత తీసినా రాదు ఆ డోరు. ఏంటి అని చెప్పి ఆ పార్వతి అడిగినప్పుడు పార్వతికి మొత్తం జరిగిన మాయ అంతా చెప్తాడు. ఇప్పుడు మన దగ్గర రెండు దారులు ఉన్నాయి. ఒకటి ఈ ప్రదేశం అంతా తగలబెట్టేసి ఆ బాలుని బయటకు తీయడం, రెండోది ఈ ప్రదేశం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం. ఇంకా వాళ్ళు ఆ విష్ణుమూర్తి కోరుకున్నాడు కాబట్టి ఆయనకి ఆ ప్రదేశాన్ని ఇచ్చేసి వాళ్ళు అక్కడి నుంచి ఇంకొక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన ప్రదేశమే కేదార్నాథ్. ఆ విధంగా ఈ ప్రదేశం శివపార్వతుల నివాసం నుంచి విష్ణు నివాసంగా మారింది అని ఒక చరిత్ర చెబుతూ ఉంటుంది. ఇదే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేసు తప్తకుండం. ఈ తప్తకుండంలో నిత్యం వేడి నీళ్లు ఉంటాయి. చుట్టూ ఎంత చల్లదనం ఉండని, పక్కనే మంచు గడ్డకట్టని ఈ ప్రదేశంలో మాత్రం వేడి నీళ్లు నిరంతరం అలానే ఉంటాయి. అది అంతా దైవలీల. చుట్టూ ఎంత చల్లగా ఉన్నా, మంచు కురిసినా సరే ఈ ప్రదేశంలో వేడి నీరు మాత్రం ఎప్పుడూ చల్లారిపోదు, అలా పొగలుస్తూనే ఉంటాయి. మన ఇంట్లో మనం వేడి నీళ్లు కాచుకున్నా ఇంత పొగలు రావు, అంత వేడిగా ఉంటాయి నీళ్లు. దిగేటప్పుడు కొంచెం కాలుతున్నట్టు శరీరం అనిపిస్తుంది, కానీ ఒకసారి దిగిన తర్వాత చుట్టూ ఉన్న చల్లదనానికి చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కుండంలో నీళ్లు ఎంత వేడిగా ఉంటాయో పక్కన అలకనందలో నీళ్ళు అంత చల్లగా ఉంటాయి. రెండు పక్క పక్కనే ఉన్నా సరే మనకి రెండింటికి మధ్య అంత డిఫరెన్స్ అయితే ఉంది. గుడి దగ్గర నుంచి ఆ బస్ స్టాండ్ వరకు ఈ మధ్య దారిలో మనకి చాలా షాపింగ్ అయితే చేయొచ్చు. అలాగే మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. నైట్ పూట వాకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ చల్లగాల్లో తిరగాలనుకునే వాళ్ళకి. ఈ ప్రదేశంలో ధ్యానంలో ఉంటున్న విష్ణుమూర్తికి ఎటువంటి వాతావరణ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం లక్ష్మీదేవి బదరీ వృక్షంగా మారి ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది. అది మెచ్చిన నారాయణుడు ఈ ప్రదేశాన్ని బదరికాశ్రమం అని పేరు పెట్టి ఇక్కడే స్వయంభూగా వెలిశాడు. అప్పటి నుంచి ఈయనని బదరీ నారాయణుడు, అలాగే బదరీ విశాల్ అని పిలుస్తూ ఉంటారు. కాలక్రమేణా ఈ ప్రదేశం బదరీనాథ్గా, వాడుక భాషలో బద్రీనాథ్గా రూపాంతరం చెందింది. జై శ్రీమన్నారాయణ. కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన చరిత్రలే కాకుండా ఈ బద్రీనారాయణ క్షేత్రం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టూ మంచు కొండలు, ఇవన్నీ కళ్ళతో ఒక్కసారినే చూడాలి. ఇక్కడి నుంచి ఇంకొక 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మానా అనే అద్భుతమైన గ్రామం వస్తుంది. దాని ఫస్ట్ ఇండియన్ విలేజ్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ ప్రదేశం గురించిన ఒక అద్భుతమైన వీడియో అయితే చేశాను, దాన్ని కూడా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. ఇవి నేను చూసిన బద్రీనాథ్ క్షేత్ర విశేషాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై బదరీ విశాల్.